ఈ కథ గీత గోవిందం మూవీ నుండి స్టార్ట్ అయింది. అందరూ ఇంకేం కావాలి సాంగ్లో విజయ్ దేవరకొండ రష్మికని చూస్తే వీడు మాత్రం జీటీ బైక్ చూశాడు. ఎప్పటికైనా అది కొనాలని డ్రీమ్ పెట్టుకుని ఒక నార్మల్ మిడిల్ క్లాస్ బాయ్కి బైక్ కొనడమే డ్రీమ్ అయితే అందులో GT 650 కొనడం అంటే ఆశకే కాదు స్థాయికి మించింది. మరి మనోడు అది తన డ్రీమ్ బైక్ కొనగలడా? నీ ఫేవరెట్ బైక్ ఏందిరా? హంటర్. నీదిరా సార్? నా డ్యూక్. నీదిరా? నాది రాయల్ ఎన్ఫీల్డ్ GT 650. కొంటావారా? నీకు రైతారా? 4 లక్షలు అది మిడిల్ క్లాస్ అయితే అరమంతో ఆశకు అద్దున్నారు చెప్పకుండా ఏదో రోజు ఖచ్చితంగా నేను జీతం. చిట్టి డబ్బులు కట్టాలండి. ఇంకో 6 నెలలు ఉన్నది. కోడి పందాలు చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం తరలి రానున్నారు. మరోవైపు పోలీసులు పందెం పనులు సిద్ధమవుతున్నారు. ఎటు చేసి ఈరోజు నాన్నకు GT బైక్ గురించి చెప్పాలి. నాన్న, నాకు రాయల్ ఎన్ఫీల్డ్ GT 650 కావాలి. ఇప్పుడా? చూద్దాం. సెకండ్ హ్యాండ్ బండి కాదు నాన్న, నాకు రాయల్ ఎన్ఫీల్డ్ GT కాంటినెంటల్ 650 కావాలి. అది 4 lakhs వరకు ఉంది. 4 లక్షల సంవత్సరాలు కష్టపడ్డా కూడా అమౌంట్ రాదు కదా. నాకు కావాలి నాన్న, అది నా డ్రీమ్ బైక్. నవ్వుతున్నా నాన్న ఫ్రెండ్స్ అందరూ, నువ్వు బండి కొంటావా, నువ్వు GT కొంటావా అని. కళలు కనడం ఈజీయేనా? కళలు మేము కూడా కంటాం. మాకు కూడా ఇది కావాలి, అది కావాలి, కారు కావాలి, ఇంకో బిల్డింగ్ కావాలని ఉంటది. జరుగుతాయి అవన్నీ. మన స్థాయికి మించి ఉండేది నీ కళ. నా ఫ్రెండ్స్ అందరికి బైక్స్ ఉన్నాయి నాన్న, నవ్వుతున్నాను నాకు బైక్ లేదని. నా ఫేవరెట్ బైక్ GT అని చెప్తే ఎక్కిరిస్తున్నాను నాన్న, నువ్వు కొట్టావా అని. మీరు నాకేం చేస్తారో తెలియదు, నాకు బైక్ కావాలి. కొన్నట్టన్నవి జీతాలు ఇప్పుడు వాడు బండి అడిగిందని పొలం అమ్మి బండి కొనడం అవసరమా? వానికంటే నాకు అంతేగాని కానీ లేదు, ఏం లేదు. ఆ పొలం ఎప్పటికీ ఉన్నా వాడిదే కదా. ఇప్పుడు వాడి కోసమే అమ్ముతున్నా. నా కొడుకు 4 తక్కువ కాకూడదు. వాడికి నచ్చింది ఇవ్వడం నా భారం కాదు, బాధ్యత. మీ ఇష్టం వచ్చింది ఏదైనా మాట ఎప్పుడు విన్నారు కనుక.
ఒక బైక్ కోసం భూమి అమ్మడం ఏంటి అనుకుంటున్నారు కదా. కొందరికి బైక్ కోసం భూమి అమ్మడం కనబడితే మరికొందరికి ఒక తండ్రికి తన కొడుకు మీద ఉన్న పిచ్చి ప్రేమ కనబడుతుంది. ఈ కథ కేవలం ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన డ్రీమ్ బైక్ కొనుక్కోవడం మాత్రమే కాదు, తన కొడుకు కోరుకున్న కళ నెరవేర్చిన ఒక తండ్రి కథ. తన కొడుకు నలుగురిలో తక్కువ కాకూడదు అని వాళ్ళ కోరికలు తీరుస్తున్న ప్రతి ఒక్క తండ్రి కథ. మిడిల్ క్లాస్ వాళ్ళకి కోరికలతో పాటు ఈగోలు కూడా ఎక్కువే. ఎందుకంటే ఎవరైనా మనల్ని ఇది చేయలేరు అని చెప్తే అది చేసి చూపించడమే మనం వాళ్ళ ఇన్సల్ట్కి ఇచ్చే ఆన్సర్.